యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, పాకిస్తాన్కి భారత్ కొట్టిన ఈ చెప్పు దెబ్బ అని కూడా అనకూడదు, చెప్పు దెబ్బలు ఒకటి తర్వాత ఒకటి. సో ముందు చూడండి, పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఈయన మాట్లాడాడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. అంటే ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ అభిప్రాయాలు, మీ యాంబిషన్స్, మీ ఆస్పిరేషన్స్, ఒక దేశము ప్రపంచ దేశాలకు చెప్పొచ్చు, ఇది ఒక వేదిక. సో ఈ వేదికలో పాకిస్తాన్కి ఎటువంటి అజెండా లేదు, ఎటువంటి టార్గెట్స్ లేవు, ఎక్స్పోర్ట్స్ లేదు, వ్యాపారం లేదు, నథింగ్. పాకిస్తాన్ ఒక బిగ్ జీరో. సో వీళ్లకు ఉన్న ఒకే ఒక విషయం ఏంటి, కాశ్మీర్. సో మళ్ళీ మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ పేరు కన్నా కాశ్మీర్ పేరే ఇతను ఎక్కువగా తన స్పీచ్లో ప్రస్తావించాడు. మీకు ఏకంగా 16 సార్లు కాశ్మీర్ కాశ్మీర్ కాశ్మీర్, భారత్ పేరు 12 సార్లు. అంటే తన దేశం యొక్క పేరు కన్నా కాశ్మీర్, ఇండియా అనబడే పేరు ఎక్కువగా ప్రస్తావించాడు. వేరే విషయం లేదు. మీకు ఏమైనా మీకు ప్రగతి, ఒక అభివృద్ధి, డెవలప్మెంట్, మేము ఇలాంటి ప్రాజెక్టులు చేస్తున్నాం, నథింగ్ కదండి. సో మాట్లాడలేకపోయాడు, టార్గెట్ అంతా కాశ్మీర్ అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రూల్స్ ఉంటాయండి. ఈ రూల్స్ ప్రకారము ఒక దేశము ఇంకొక దేశం యొక్క పేరును డైరెక్ట్గా లేవనెత్తి వాళ్ళని మీరు అక్యూజ్ చేశారు అనుకోండి, వాళ్ళను నిందించారు అనుకోండి, ఈ దేశానికి కూడా అవకాశము అనేది ఇవ్వబడుతుంది. జనరల్గా మీరు చూసారనుకోండి, మన భారతీయులు మా పొరుగు దేశము అంటారు, లేదా గ్లోబల్ సౌత్ అంటారు, యూరోప్లో ఉండే ఒక దేశం, ఇలాగే మనం మాట్లాడతాం. ఏ రోజు కూడా పలానా దేశము అనేది ఆ ప్రస్తావనే ఉండదు. కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన అనేది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జరగలేదు. సో ఇంతలాగా మనల్ని అవమానించాలని అనుకున్న షాబాజ్ షరీఫ్ మాట్లాడేసి వెళ్ళి కూర్చున్నాడు. తర్వాత చూడండి, మన వైపు నుంచి అంటే మనం డిసైడ్ అయిపోయాము, ఎందుకో అక్కడ కూర్చున్న వ్యక్తి జైశంకర్ మాస్టారు, ఈయన మాట్లాడబోతున్నారు, మోదీ గారు కాదండి, జైశంకర్ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో స్పీచ్ ఇవ్వబోతున్నారు. యావత్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా ఈయన ఏం చెప్తారు, ఎందుకు షాబాజ్ షరీఫ్ డైరెక్ట్గా భారత్ అన్నాడు, ఇండియా అన్నాడు, కాశ్మీర్ అన్నాడు. మరి ఖచ్చితంగా ఇతని యొక్క కౌంటర్ అటాక్ వేరే లెవెల్లో ఉంటుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసి కూర్చొని ఉన్నారు. నేనైతే విన్నాను, పిన్ డ్రాప్ సైలెన్స్ అండి. జైశంకర్ గారు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు కూడా ఒక మాట గుసగుసలు కూడా లేవు, అలా వింటున్నారు. దానికి ముందు ఒక విచిత్రం జరిగింది. భావిక మంగళనాథన్ అని చెప్పి మన సీనియర్ డిప్లొమాట్, ఎక్కడ యునైటెడ్ నేషన్స్ మీకు జనరల్ అసెంబ్లీలో. సో ఈ డిప్లొమాట్ మాట్లాడుతున్నారు. వాడు ఆల్రెడీ ఇండియా అన్నాడు కాబట్టి, అంటే ఈవిడ ఒక చెప్పు దెబ్బ తర్వాత ఇంకొక చెప్పు దెబ్బ. ఆవిడేం మాట్లాడుతున్నారు అంటే, పాకిస్తాన్ అనబడే దేశము తీవ్రవాదులు, మిలిటరీ కలిసి పనిచేసే ఒక దేశం. ఎక్కడైనా ఉంటుందా అండి? పాకిస్తాన్ మిలిటరీ, తీవ్రవాదం, టెర్రరిజం కలిసి పనిచేసే ఒక దేశము, ద మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్. భారత్ గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. అసలు మీరు మా ప్రస్తావన తీయడము కూడా, తీసే అర్హతను మీరు కోల్పోయారు. మీరు ఎలా మా గురించి మాట్లాడతారు? మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు కదండి. అలాంటి ఒక ఎలక్షన్ ప్రపంచం ఎప్పుడైనా చూసిందా? గెలిచిన వ్యక్తిని జైల్లో పెట్టారు, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే ఇది రెండవ చెప్పు దెబ్బ. మూడవది మీరు చూసారనుకోండి, ప్రపంచంలో ఎక్కడ హింస జరిగినా మూలాలు మీకు ఎక్కడ ఉంటుంది? పాకిస్తాన్లోనే ఉంటుంది. అలాంటి ఒక దేశము శాంతియుతంగా పరిష్కారాలు వెతికే భారత్ గురించి ఎలా మాట్లాడతారు? మీకు అర్హత ఎవరు ఇచ్చారు? మూడవ చెప్పు దెబ్బ. ఇక నాలుగవది, క్రాస్ బార్డర్ టెర్రరిజంనే నీ స్టేట్ పాలసీగా పెట్టుకున్నావు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశమైనా ఇలా ఉంటుందా? ఇది కూడా నువ్వే చేస్తున్నావు. ఇక మీదట ఎప్పుడూ కూడా భారత్ జోలికి రాకు, మా పేరు తీసే ఆ హక్కు నీకు లేనే లేదు. సో ఇలాగ ఈవిడ చెప్పు దెబ్బ తర్వాత చెప్పు దెబ్బ అని చెప్పాలి. తర్వాత అసలు సిసలైన వ్యవహారం, జైశంకర్ గారు మాట్లాడుతున్నారు. ఆయన డైరెక్ట్గా పాకిస్తాన్ అని ఏమంటున్నాడు అంటే, పాకిస్తాన్ యొక్క జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎవరైనా దేశాన్ని అలాగే కదండి చూస్తారు, మీ జీడిపి ఎంత, రాడికలైజేషన్ అనే ఒకే మెజర్మెంట్తోనే మీ జీడిపి ఉంది.
అంటే మీ ప్లాట్ఫామ్ అంతా కూడా తీవ్రవాదులను ప్రపంచానికి పంపించి మీరు డబ్బు సంపాదిస్తున్నారు. మీ ఎక్స్పోర్ట్స్ ఏంటి? టెర్రరిజం, తీవ్రవాదము. ఇది మాత్రమే మీరు చెయ్యగలరు. సో ఇది మీ కర్మ. ప్రపంచాన్ని నిందించకు, నన్ను నిందించకు. నువ్వు తీవ్రవాదాన్ని పెంచి పోషించావు. ఇవాళ నీ కర్మ ఏమిటి? ఆ తీవ్రవాదమే నిన్ను మింగేస్తుంది. ఆ తీవ్రవాదం యొక్క ఊబిలోనే నువ్వు చిక్కుకుపోయి ఉన్నావు. సో నా దేశము గురించి మాట్లాడకు. ఇవాళ నీకు ఇవ్వబడిన ఒకే ఒక ఆప్షన్ ఏమిటి? కాశ్మీర్ నుంచి నువ్వు వెకేట్ అయిపోయి వెళ్ళిపోవాలి. నువ్వు కాశ్మీర్ పదే మాట్లాడుతున్నావు. కాశ్మీర్ నుంచి ఏ రోజు నువ్వు వెళ్ళిపోతావో ఆ రోజే ఈ రీజన్లో సుఖశాంతి అనేది ఉంటుంది. లేకపోతే నువ్వు చేసిన పాపాలంతా కూడా దానికి సంబంధించిన పరిహారము మీకు ఖచ్చితంగా లభిస్తుంది. నువ్వు అనుభవిస్తా, అంటే ఆ శిక్ష నీకు 100% పడుతుంది. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు. అంటే డైరెక్ట్గా పాకిస్తాన్ అని చెప్పి మీకు అన్ని దేశాలు 193 దేశాల ప్రతినిధులు, మీకు అక్కడ పాకిస్తాన్ యొక్క డిప్లొమాట్స్, వాళ్ళ ప్రధానమంత్రి ఇంతమంది కూర్చున్నప్పుడు జయశంకర్ గారు డైరెక్ట్గా పాకిస్తాన్ని నువ్వు రాడికలైజేషన్లోనే మునిగిపోయావు. తీవ్రవాదమే నీ ఎక్స్పోర్ట్స్, నువ్వు చేసే ఎగుమతులు తీవ్రవాదులే అని చెప్పడము. నువ్వు మళ్ళీ కాశ్మీర్ గురించి మాట్లాడకు. కాశ్మీర్ మాది, వెకేట్ చేసి వెళ్ళిపో. సో ఇలాగ మాట్లాడడం అనేది మీకు ఇవాళ ఇంటర్నేషనల్ మీడియాలో ఎట్లాంటి కవరేజ్ అంటే, పాకిస్తాన్లో షాబాజ్ షరీఫ్ ఏం మాట్లాడారు అనేది ఎవరు పట్టించుకోలేదండి. జయశంకర్ మాస్టర్ ఏం మాట్లాడారు, ఆయన పాకిస్తాన్పై ఎలా విరుచుకుపడ్డారు, ఇందులో నిజాలేంటి, ఈ అనాలిసిస్ ఏంటి, దీని గురించే పాకిస్తాన్ మీడియా కూడా మాట్లాడడం ఇందులో విశేషం. సో ఇది చాలా లాంగ్ స్పీచ్ అండి. చెప్తున్నా కదా, పిన్ డ్రాప్ సైలెన్స్ అండి. ఒక్క మాట మాట్లాడడం లేదు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఒక ఫ్రాజన్ మెకానిజం లాగా తయారవుతుంది. మీరు రిఫార్మేషన్ తీసుకురాకపోతే మీరు ఏం చెయ్యలేరు. ఇంకా చాలా శక్తివంతమైన దేశాలను ఈ గ్రూప్లోకి తీసుకురావాలి. మీరు బిగినింగ్లో పెట్టినప్పుడు 50 దేశాలు మాత్రమే ఉన్నారు. ఇవాళ 193 దేశాలు ఈ గ్రూప్లో ఉన్నప్పుడు ఇంకా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు పెట్టుకొని ఎంతకాలం ఇలా కొనసాగిస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఇమీడియట్గా రిఫార్మేషన్ తీసుకురండి. మంచి దేశాలను ఈ గ్రూప్లోకి తీసుకురండి. అప్పుడే ఇది యాక్టివ్గా ఉంటుంది. అప్పుడే దీనికి ఒక బలము ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారనుకోండి, యుక్రెయిన్ యుద్ధము అన్నాడు ఈయన, అలాగే మీకు పాలస్తీనియాలో యుద్ధము అన్నాడు. రష్యా గురించి మాట్లాడలేదు, ఇజ్రాయెల్ గురించి మాట్లాడలేదు. అలాగే బంగ్లాదేశ్ ప్రస్తావనే, ఒక చిన్న దేశము, పనికి మారిన దేశము, షేక్ హసీనా ఏదో ఒక రకంగా కష్టపడి ఆ దేశాన్ని అభివృద్ధి చేసింది. ఇవాళ వచ్చిన వాళ్ళు తొట్టి గ్యాంగ్. సో వీళ్ళు ఏం చేస్తారని ఆ ప్రస్తావనే ఈయన తీసుకురాలేదు. అంటే ఏది ముఖ్యము, ఎక్కడ ఏం మాట్లాడాలి, సమయము సందర్భము, దీనిని ఈయన ఆచితూచి మాట్లాడిన విధానము యునైటెడ్ నేషన్స్ చరిత్రలో ఇలాంటి ఒక స్పీచ్ని ఎవరు చూసుండరు. డైరెక్ట్గా పాకిస్తాన్ని టార్గెట్ చేయడం, మన డిప్లొమాట్స్ అందరూ కూడా ఎక్కడ భయపడకుండా ముందే ప్రిపేర్ అయిపోయి మనము పాకిస్తాన్ని అటాక్ చేస్తాము, వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతామని ప్లాన్ చేసుకొని వీళ్ళు అద్భుతమైన ఇలాంటి ప్రసంగాలు ఇచ్చారు అన్నప్పుడు యావత్ ప్రపంచము జయశంకర్ గారు అలాగే భావిక మాట్లాడిన మాటలను ఇవాళ అందరూ ప్రస్తావిస్తున్నారంటే UNGAలో జరిగిన ఈ విచిత్రము. దీనిని మీరు గమనించారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.